అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ హెన్నా ఛానల్. ఇవాళ ఈ వీడియోలోని ఫ్యూ ఫ్లోరల్ డిజైన్స్ చూద్దామండి. డిఫరెంట్ ఫ్లోరల్స్ ఎలా వేయచ్చో చూద్దాము. ఫ్లోరల్ కామ్ పికాక్ డిజైన్స్ అనమాట. ఇవి చూద్దామండి వేయడం. సింపుల్గానే వేసి చూపిస్తానండి ఈ డిజైన్స్. కోన్కి ముందు టేప్ చుట్టానండి, తిన్నుగా రన్ అవ్వడం కోసం. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, ఒక్కొక్కసారి కోన్స్ రన్ అవ్వడానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు కాస్త మనం రన్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ డిజైన్ వేయచ్చు అనమాట. ఫ్లోరల్ డిజైన్స్కి షేడింగ్ ఇస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి ఎఫెక్ట్. ఎంబోజ్ అయినట్టు వస్తాయి అనమాట. షేడింగ్ కంపల్సరీగా ఇవ్వాలి కొన్ని ఫ్లోరల్స్కి అయితే. కోన్ మీద ప్రెషర్ ఎక్కువ పెడితే లైన్స్ అనేవి థిక్గా పడతాయండి. ఈ డిజైన్ మరొక డిజైన్ వేసిన తర్వాత హైబిస్కస్ ఫ్లవర్ వేయడం చూద్దామండి హెన్నాలోని. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి హైబిస్కస్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ కూడా. డిజైన్ని ఇలా ఐడియాతో ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. లీవ్స్తోని, ఫ్లోరల్స్తోని, అలాగే మధ్యలోని పీకాక్ డిజైన్ కూడా వేస్తాను. పీకాక్స్ హెనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెనా డిజైన్స్ లేదా మెహందీ డిజైన్స్ బాగా నేర్చుకుంటే మంచి బిజినెస్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ లాగా మన సౌత్ ఇండియా సైడ్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మెహందీ డిజైన్స్. సెరమనీస్ బాగా చేస్తున్నారు కదా, ఈవెన్ ఫంక్షన్స్కి కూడా బాగానే పెట్టించుకుంటున్నారు. జస్ట్ ఒక బిజినెస్ ఐడియా చెప్తున్నానండి మీతోని. నాకు మొదటి నుంచి ఆర్ట్స్ ఇంట్రెస్ట్ అండి. నాకు ఉండేదనమాట, స్టార్ట్ చేయాలి బిజినెస్ లాగా అనుకున్నాను. కానీ ఇలా స్టార్ట్ చేశాను. 1-2 మెంబర్స్ వచ్చారు, మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఇంకా ఈ హడావిడిలో పడి కిడ్స్ ఎడ్యుకేషన్తో ఇంకా బిజీ అయిపోయాను అనమాట. కాకపోతే ఈ డిజైన్స్ వేయడం అన్నా, ప్రాక్టీస్ చేయడం అన్నా ఇంట్రెస్ట్ కాబట్టి నాకు నేనే వేసేసుకునేదాన్ని అనమాట డిజైన్స్ చేయి మీద. తర్వాత ఎవరైనా వేయమని వచ్చినా ఊరికే సరదాగా వేసి పంపించేసేదాన్ని అనమాట. మనం హెన్నా బేసిక్స్లోని మ్యాంగో షేప్స్ చూసాం కదండి, మ్యాంగో షేప్స్తోని ఇలాగ పీకాక్ ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు అనమాట. పీకాక్ లాగా ఇలా మార్చేయచ్చు. హెన్నా డిజైన్స్లోని మ్యాంగో షేప్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి పీకాక్స్ బాగా రావాలి అంటే. ఇంకా డిజైన్ మొత్తం ఫ్లోరల్స్తోని, లీవ్స్తోని, స్పైరల్స్తోని, లైన్స్తోని, డాట్స్తోని ఎక్స్టెండ్ చేస్తున్నానండి.
సో ఇదండి డిజైను. ఎక్కడైనా గ్యాప్ ఉన్న దగ్గర ఇలా లీవ్స్తో ఫిల్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫ్లోరల్ డిజైన్ చూద్దాం. సింపులే, ఫ్లోరల్ ఒక్కటి చూపిస్తున్నాను. సో సింపుల్ ఫ్లవర్ డిజైన్ అండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ హైబిస్కస్ ఫ్లవర్ వేయడం చూద్దాము. జస్ట్ ఫ్లవర్స్ వేసి వదిలేయకుండా ఇలా హెన్నా ఎలిమెంట్స్తోని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడమే డిజైన్ని. సో ఇవ్వండి ఫ్లోరల్ డిజైన్స్. ఈ డిజైన్స్ కూడా ఫస్ట్ డిజైన్ లాగా హెన్నా ఎలిమెంట్స్తోని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈ వీడియోలో మాత్రం కోన్ కాస్త ఇబ్బంది పెట్టిందండి డిజైన్స్ వేస్తున్నప్పుడు. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. సో ఇవ్వండి ఫ్లోరల్ కామ్ పికాక్ హెన్నా డిజైన్స్. ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. షేర్, లైక్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.